అందరికీ నమస్తే అండి. నాగబాబు గారికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారికి సంబంధించి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒకటే చర్చ, విపరీతమైన చర్చ. జనసేన పార్టీ వాళ్ళేమో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో అతన్ని విమర్శిస్తున్నారు. సో ఓవరాల్గా కూటమిలో ఇతను చిచ్చు పెట్టాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. నేను చాలా లైట్ తీసుకుంటా. నేననే కాదు, కాస్త కొంచెం లోతుగా ఆలోచిస్తే నాగబాబు గారి వ్యవహార శైలి, నాగబాబు గారి సిల్లీ కామెంట్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ కామెంట్స్ని లైట్ తీసుకుంటారు. వదిలేయచ్చు, ఇలా అయినా అలా వదిలేయచ్చు, పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటాను నేను. ఇంతకీ ఎందుకంటే నాగబాబు గారు మొన్న అరకు పార్లమెంట్ పరిధిలో పర్యటించినప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అని చెప్పారు. అలా చెప్పడంతో అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు హర్ట్ అయ్యారు. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు నాగబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళేమో మిషన్ అరకు, టార్గెట్ అరకు పార్లమెంటు, మిషన్ అరకు పార్లమెంటు. సో పవన్ కళ్యాణ్ గారు అందుకే గిరిజన ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు, ఎక్కువ నిధులు ఇస్తున్నారు. సో అంటే అరకు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది అని చెప్పి ఇక ఎలివేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు నాగబాబు గారి వ్యాఖ్యలకు. నేనేమంటానంటే నాగబాబు గారు సిల్లీ కామెంట్స్ చేస్తుంటారు, ఆయనకు అలవాటే. పొలిటికల్గా నాగబాబు గారికి అలవాటే, ఏది పడితే అది మాట్లాడుతుంటాడు ఆయన. ఉదాహరణకు మీకు కొన్ని చూపిస్తాం మచ్చుకి. ఆయన గతంలో నెల్లూరు జిల్లాలో ఒకసారి పర్యటించాడు 2023లో. అక్కడ ఏమన్నాడంటే, నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తాం, నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. నెల్లూరు జిల్లాలో తాము పోటీ చేస్తామన్నారు. ఇదేమన్నా శ్రీలంకలో ఉందా, భారతదేశంలో ఉందా, మేము ఎందుకు పోటీ చేయకూడదని విలేకరులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయొచ్చు, పొత్తుల్లో ఏ నియోజకవర్గాలు అడగొచ్చు అనే వివరాలను నాయకుల దగ్గర సేకరించారు. ఇది 2023 మార్చిలోనో ఏప్రిల్లోనో జరిగింది. నెల్లూరు జిల్లాలో ఒక్క సీట్లో అయినా పోటీ చేసిందా జనసేన? లేదుగా. మరి ఆయన అక్కడికి వెళ్ళి మేము నెల్లూరులో పోటీ చేస్తాం అన్నాడుగా. కానీ 2024 ఎన్నికల్లో జనసేన నెల్లూరులో పోటీ చేయలేదుగా. అలాగే ఇంకోటి చూపిస్తా చూడు. అలాగే ఇది శ్రీకాకుళంలో ఒకసారి పర్యటించినప్పుడు నాగబాబు గారు చేసిన కామెంట్. సీఎం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలోకి దిగుతారని, వచ్చేది జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సీఎం పవన్ అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ జవాబుదారీతనాన్ని తీసుకొస్తామన్నారు. సో అంటే ఒకవైపు పొత్తుల గురించి చర్చ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ గారే సీఎం, అసలు పవన్ కళ్యాణ్ గారు సీఎంగానే పోటీ దిగుతారు, సీఎం లేకపోతే పొత్తు లేదు అని శ్రీకాకుళంలో ఒకసారి కామెంట్ చేశారు. 87 సీట్ల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది, వాళ్ళు 88 మేము 87 అని కూడా నాగబాబు గారు అప్పుడు అన్నారు. జరిగిందా? 87 వచ్చాయా? అండ్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారా? సో నాగబాబు గారు సిల్లీ కామెంట్స్ అలవాటు. ఇంకోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని, తాము అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఈ కర్నూలు జిల్లాకు చెందిన ప్రీతి కేసు ఉంది కదా, దాని మీద పెడతామని, తర్వాత సంతకం కౌలు రైతుల నివారణ మీద ఉంటుందని, కౌలు రైతుల స్వీయ మరణం నివారణ మీద ఉంటుందని, ఇలా 4 సంతకాల గురించి పవన్ సభలో ప్రస్తావించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారు, తొలి సంతకం అది, రెండో సంతకం ఇది, మూడో సంతకం ఇది, 4వ సంతకం ఇది అని నాగబాబు గారు ప్రకటించారు. ఏది అవలేదే. పోనీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ సంతకాలు పెట్టారా? ఏవైతే సీరియస్ ఇష్యూస్ ఎత్తుకున్నారో అవి పెట్టారా? లేదుగా. అలాగే మరోసారి 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దు, జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారని వారిపై గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలి, ప్రజల్లో చైతన్యం మొదలైంది, ఓటింగ్ 35%కు పెరిగింది, జనసేన పార్టీ ఓటింగ్ 35%కి పెరిగింది. గత ఎన్నికల్లో 7% ఓట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు మన ఓటింగ్ 35%కి పెరిగిందని ఒకసారి ఆయన యలమంచిలి నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నప్పుడు మాట్లాడారు. అంటే నాగబాబు గారు అడపదడప ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ అంశాలు మాట్లాడుతూ పార్టీని ఎలివేట్ చేయడానికి, పార్టీని హైలైట్ చేయడానికి పార్టీ తరపున మాట్లాడతారు, అది కామన్. సో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నుంచి పోటీ చేస్తామంటారు, సగం సీట్లు మావే అంటారు, సీఎం పవన్ కళ్యాణ్ అంటారు, తొలి సంతకం అది, రెండో సంతకం ఇది అంటారు. సో దాన్ని ఎలివేట్ చేయడానికి, ఎలివేషన్స్ ఇవ్వడానికి జనసేన పార్టీ సోషల్ మీడియా సిద్ధంగా ఉంటుంది. కానీ అదంతా సోది, అదన్నీ సిల్లీ కామెంట్స్. ఆయనకు అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు బాస్, పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంటుంది, ఆయన వ్యూహం ఏంటో పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పరు. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఏంటంటే, సాధారణంగా ఇతర పార్టీల్లో క్వార్టరీ ఉంటుంది, వ్యూహాలు ఏదైనా ముందస్తుగా పంచుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఉండదు.
అస్సలు రాజకీయ వ్యూహాలు బయటకు డిస్కస్ చేయరు, బయటకు చెప్పరు. ఎవరి దగ్గరైనా ఒపీనియన్ తీసుకుంటారేమో కానీ తను ఏమనుకుంటున్నారనేది చెప్పరు. పిలిపిస్తారు, నాగబాబు గారినో నాదెళ్ల మనోహర్ గారినో ఇంకెవరినో పిలిపిస్తారు, అడుగుతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. బట్ తన ఒపీనియన్ చెప్పరు, తన వ్యూహం ఏంటనేది చెప్పరు. ఫైనల్గా డెసిషన్ తీసుకున్న తర్వాత చెప్తారు, ఇదిగో నేను డెసిషన్ తీసుకున్నాను, మీరు ఇంప్లిమెంట్ చేయండి, అంతే అంతే. సో అది పవన్ కళ్యాణ్ గారి స్టైల్. నాగబాబు గారు ఏంటి, ఎక్కడికి వెళ్తే అక్కడ జనసేన పార్టీ శ్రేణుల్ని కాస్త ఒక గాలిలో మైకంలో ముంచడానికి సోషల్ మీడియాలో కాస్త ఎలివేషన్స్ ఇస్తారు కదా, దానికోసము ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఇవన్నీ ఇప్పుడు కాదు, 2021 నుంచి నాగబాబు గారికి అలవాటే. ఒకసారి అయితే ఏకంగా 87 సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుంది, టీడీపీ 88 నుంచి పోటీ చేస్తుంది అని చెప్పారు. ఇలా చాలా ఉన్నాయి. అలాగే 2.5 సంవత్సరాలు అని ఒకసారి అన్నారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే సీఎం అని ఒకసారి అన్నారు. సో అవేమీ కూడా అయ్యేవి కాదు, ఏమీ అయ్యేవి కదా, అంతా కూడా సిల్లీ కామెంట్స్, అంతే సోది కామెంట్స్, వదిలేయచ్చు. థ్యాంక్ యూ.